అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 19వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. మిహిర్ కాస్త ధైర్యం చేసి మాన్సీ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటాడు. తను చెప్తూ ఉంటే మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ జోక్స్ చేస్తూ తనతో పరిచయాన్ని పెంచుకుంటుంటాడు మిహిర్. ఈవినింగ్ హాస్పిటల్లో తన డ్యూటీ అయిపోయాక బయటికి వచ్చి కారులో కూర్చొని ఫోన్ ఆన్ చేసి తనకి వచ్చిన కాల్స్ మెసేజెస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు చరణ్. అన్నీ చూసి అందరికీ కాల్ బ్యాక్ చేసి మాట్లాడాక దీపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేకపోవడం చూసి దొంగమోహంది. నిన్నటి నుంచి కాల్ కాదు కదా, ఒక మెసేజ్ కూడా చేయలేదు, అంత బిజీగా ఏం చేస్తుందో అని తిట్టుకుంటూ టైం చూసుకొని 6 అవుతుండడంతో ఇప్పటికీ కాలేజ్ కూడా అయిపోయి ఉంటుంది, ఒకసారి కాల్ చేద్దామని దీపు నెంబర్కి డయల్ చేస్తాడు చరణ్. అప్పుడే క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి పార్కింగ్ దగ్గరికి వస్తుంది దీపు. ఆల్రెడీ దీపు కోసం వెయిట్ చేస్తున్న మధు ఏంటక్క ఇంత లేట్ వెళ్దామా అంటుంది. స్కూటీ దగ్గరికి వచ్చి ఏమైంది నీ స్కూటీ ఇంకా రాలేదా హాస్పిటల్ నుంచి అంటుంది. మధుని చూసి నవ్వుతూ హహా అని నవ్వుతూ దాన్ని హాస్పిటల్కి అయితే టక్కున పంపించా కానీ తీసుకురావడం నా చేతుల్లో లేదు, ఆ మెకానిక్ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవడమే అని అంటూ నవ్వుతుంది మధు. దీపు కూడా తన మాటలకు నవ్వుతూ సరే పదాని స్కూటీ స్టార్ట్ చేయబోతుండగా దీపు బ్యాగ్లోని ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరబ్బా ఈ టైంలో, పెద్దమ్మేమో ఇంకా రాలేదని చేస్తున్నట్టుంది అంటుంది మధు. ఏమో చూద్దామని బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి చూసిన దీపుకి స్క్రీన్పై చరణ్ నేమ్ కనపడగానే చిన్నగా బ్లష్ అవుతూ నవ్వుకుంటుంది. బ్లష్ అవుతున్న దీపుని చూసి ఎవరక్క, బావగారేనా ఫోన్ అని అంటుంది మధు. మధుని ఆశ్చర్యం చూస్తూ నీకెలా తెలిసిందే అడుగుతుంది దీపు. ఎర్రగా అయిపోయిన నీ బుగ్గలు చెప్పాయిలే అంటుంది మధు నవ్వుతూ. పోవే అని నవ్వుతూ చరణ్ కాల్ లిఫ్ట్ చేసి హలో చరణ్ గారు అంటుంది. అటువైపు నుంచి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి ఫోన్ తీసి చూస్తుంది, లైన్ కట్ అయ్యిందేమోనని. కానీ కాల్ రన్నింగ్లో ఉండటం చూసి హలో చరణ్ గారు, అదేంటి కట్ కాలేదు కదా, మరి మాట్లాడేంటి అనుకుంటూ చరణ్ గారు అని అంటుంది. మళ్ళీ హలో అంటూ అంటాడు అలకగా. చరణ్ మాట తీరు చూసి అలిగాడని అర్థమయ్యి ఏంటి కాల్ చేసి మాట్లాడట్లేదు అని అంటుంది నవ్వుతూ దీపు. నేను నీతో మాట్లాడను పో అంటాడు చరణ్. అవునా, మరి మాట్లాడిన వాళ్ళు కాల్ ఎందుకు చేశారో పెట్టేయండి అయితే అంటుంది దీపు నవ్వుతూ. రాక్షసి, నా అంతటి నేను కాల్ చేస్తుంటే నీకు లోకమైపోయాను కదా, నాకు ఇలానే అవ్వాలే, ఉంటా బాయ్ అని అంటాడు చరణ్ ఉక్రోషంగా. సారీ చరణ్ గారు, ఊరికే అన్నాను, దీనికే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటుంది దీపు బతిమాలుతూ. నాకేం అక్కర్లా, నీ సారీ నీ దగ్గర పెట్టుకో, నేను ఫోన్ పెట్టేస్తున్నా అంటాడు కోపంగా. సారీ చరణ్ గారు, అంత కోపం మాట్లాడకండి ప్లీజ్ అంటుంది దీపు రిక్వెస్ట్ చేస్తూ. అని ఆలోచిస్తున్నట్టు చేస్తూ నేను క్షమించాలంటే నాతో బయటికి రావాలి, అప్పుడు ఆలోచిస్తా అంటాడు చరణ్ లోపల నవ్వుకుంటూ. బయటిగా ఇప్పుడా, అమ్మో నా వల్ల కాదంటుంది దీపు. ఎందుకు రావు అంటాడు చరణ్. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేటుగా వెళ్తే అమ్మ తంతుంది నన్ను అంటుంది దీపు ఏడుపు గొంతుతో. హహా అత్తయ్యకి నేను చెప్తాలే అంటాడు చరణ్. ఏం చెప్తారు, మీ అమ్మాయిని షికారుకు తీసుకెళ్ళాను అందుకే లేట్ అయిందనా అంటుంది దీపు వెటకారంగా. నోనో అలా ఎందుకు చెప్తాను అంటాడు చరణ్. మరేం చెప్తారు అని దీపు అంటే నా పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్లాను అందుకే లేట్ అయిందని చెప్తాను అంటాడు నవ్వుతూ చరణ్. అలా తనని పెళ్ళాం అనేసరికి సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది దీపు. సరే ఇప్పటికీ లేట్ అయింది, మూవీకి టైం కూడా అయిపోతుంది, నువ్వు త్వరగా వచ్చే సరేనా అంటాడు చరణ్. దీపుకి కూడా చరణ్తో టైం స్పెండ్ చేయాలనిపించి ఓకే అంటుంది. ఇవన్నీ వింటున్న మధు నేను ఒప్పుకోనంటుంది గట్టిగా. మధు అరుపుకి దీపు ఉలిక్కిపడి మధుని చూస్తే ఫోన్లో ఆ వాయిస్ విన్న చరణ్ అది మధు వాయిస్ అని గుర్తుపట్టి ఏ మర్దల్ ఎందుకు ఒప్పుకోవు అంటాడు చరణ్ నవ్వుతూ. అరగంట నుంచి కళ్ళు కాయలు కాచేలా నేను ఎదురు చూస్తూ ఉంటే తన కోసం ఇప్పుడు మీరొచ్చి బయటకు వెళ్దామని తీసుకుపోతే మధ్యలో నేనేమైపోవాలి అంటుంది ఉడుక్కుంటూ. ఏమైంది మర్దల్, ఇప్పుడు నువ్వే పంపిస్తావు కదా, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అంటాడు నవ్వుతూ. లేకపోతే ఏంటి బావగారు, నా స్కూటీ రిపేర్లో ఉంది, అక్కతో వెళ్దామని ఇప్పటిదాకా వెయిట్ చేస్తా, ఇప్పుడు అది మీతో వచ్చేస్తే నేనెలా వెళ్ళాలి అంటుంది అలకగా. హహా అదా నీ బాధ, ఏముంది స్కూటీ నువ్వు తీసుకెళ్ళిపో, మీ అక్కని నేను పికప్ చేసుకుంటానులే అని అంటాడు, ఇంట్లో డ్రాప్ చేస్తానని నవ్వుతూ. అలా అయితే నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎటన్నా తిరిగి ఎప్పుడన్నా ఇంటికి రండి అని అంటుంది నవ్వుతూ మధు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిందని నన్ను ప్రాబ్లంలో పడేస్తావా రాక్షసి అని అంత లేదు, అమ్మకి నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అంటుంది దీపు. అబ్బా అక్క నువ్వేం టెన్షన్ పడకు, హూనా నేను చూసుకుంటాగా పెద్దమ్మ సంగతి, నువ్వు హ్యాపీగా బావతో అలా రౌండ్స్ కొట్టేసిరా బాయ్ అంటూ స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది మధు. ఇప్పుడు అది వెళ్ళిపోయింది నేనెలా రావాలి అంటుంది దీపు. కంగారు పడకుండా గేట్ బయటికి రా చెప్తా అంటాడు చరణ్. వస్తున్నా, ఇప్పుడు ఎలా రావాలి, క్యాబ్ బుక్ చేసుకోనా అంటుంది దీపు. అక్కర్లేదులే అంటాడు. అక్కర్లేదంటే స్కూటీ లేక క్యాబ్ బుక్ చేయక ఎలా రాను, గాలు ఎగురుకుంటూ రానా అంటుంది వెటకారంగా. హహా అన్ని ఫీట్లు మనకు వద్దులే, నా కారులో వెళ్దామంటూ తన ముందు కారు ఆపుతాడు చరణ్. తన ముందు ఆగిన చరణ్ కారుని చూసి ఫోన్ కట్ చేసి అప్పుడే ఎలా వచ్చారు అంటుంది చరణ్ పక్కనే కూర్చుంటూ. యాక్చువల్గా నిన్ను చూడాలనిపించి నీకు కాల్ చేస్తూ ఇటు వచ్చేసా, ఒకవేళ నీకు బయటికి రావడం కుదరకపోతే ఇలా అయినా చూసి వెళ్ళిపోదామని అంటాడు చరణ్.
నవ్వుతూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటుంది దీపు కూడా చరణ్ నవ్వులో శృతి కలుపుతూ. మూవీకి వెళ్దాం, టికెట్స్ బుక్ చేశానంటాడు. సరే అంటుంది దీపు. అలా అనగానే నవ్వుతూ తన కారును థియేటర్ వైపు పరుగులు పెట్టిస్తాడు చరణ్. ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటుంది తన్వి సూర్యని చూస్తూ. ముందు కాఫీ షాప్కి వెళ్దాం, తర్వాత ప్లాన్ చేసుకుందాం ఎక్కడికి వెళ్ళాలో అంటాడు సూర్య. సరే అంటుంది ధన్వి. ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉండగా మళ్ళీ అడుగుతుంది ధన్వి ఎక్కడికి వెళ్దామని. అని ఆలోచించి నువ్వే చెప్పు, నీ ఇష్టం అని అంటాడు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అంటాడు సూర్య కాఫీ సిప్ చేస్తూ. ధన్వి కూడా ఆలోచిస్తూ ఇప్పుడు ఇటు వెళ్ళినా లేట్ అయిపోతుంది కాబట్టి మూవీకి వెళ్దామా అంటుంది సూర్య. ఓకే నీ ఇష్టం అని టైం చూసి ఫోన్లో టికెట్స్ బుక్ చేసి సరే పద, ఎక్కువ టైం కూడా లేదు అని బిల్ పే చేసి ధన్విని తీసుకొని థియేటర్కి వెళ్తాడు సూర్య. థియేటర్కి రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు సూర్య ధన్విలు. అప్పటికే టైం అయిపోవడంతో సూర్య సీట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సూర్య వెనుకే ఫాలో అవుతున్న ధన్వి తనకు కాస్త దూరంలో కనబడే దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి అలానే నుంచుండిపోతుంది. సూర్య సీట్స్ చూసి తన కోసం వెనక్కి తిరగగానే తనకు కొంచెం దూరంలో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయిన ధన్వి కనిపిస్తుంది. అలాంటి నుంచున్న ధన్విని చూసి ఇదేంటి ఇలా నుంచుడిపోయింది అనుకుంటూ వెనక్కి వచ్చి ఓయ్ అంటూ ధన్విని పిలుస్తాడు. సూర్య మాటలకి షాక్ నుంచి బయటకు వచ్చిన ధన్వి తన ఎదురుగా ఉన్న సూర్యని చూసి తన కంగారుని బయటపడనివ్వకుండా ఏంటి సూర్య గారు అంటుంది. ధన్విని వింతగా చూస్తూ సీట్స్ దగ్గరికి రాకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు అని అంటాడు తన తడబాటుని కనపడివ్వకుండా. ఏం లేదు సూర్య గారు వచ్చేస్తున్నాను పదండి, మళ్ళీ మూవీ స్టార్ట్ అయిపోతుందంటూ తను చూసిన వైపుకి సూర్యని చూడనివ్వకుండా తొందర చేస్తుంది ధన్వి. ఇప్పటిదాకా స్టాచ్యూలా నువ్వు నుంచొని ఇప్పుడు టైం అయిపోతుందని నన్ను తొందర చేస్తున్నావా పద అంటూ కొంచెం ముందుగా నడుస్తాడు సూర్య. సూర్య వెనకాల కంగారుగా వెళ్తూ ఇందాక తను చూసిన వైపుకి చూస్తుంది ధన్వి. అక్కడ చుట్టుపరిసరాలను కూడా పట్టించుకోకుండా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ప్రేమ కబుర్లో మునిగిపోయి ఉంటారు చరణ్ దీపులు. వాళ్ళని చూస్తూ అమ్మో వీళ్ళప్పుడే సినిమాలకి షికార్లకు కూడా తిరిగేస్తున్నారా, తిరిగితే తిరిగారు, వాళ్ళు కూడా ఇక్కడికే రావాలా, ఇప్పుడు వీళ్ళని కనుక సూర్యగారు చూస్తే పరిస్థితి ఏంటో అని అనుకుంటూ భయపడుతూ కంగారు పడుతూ సూర్య వెనకాలే వెళ్ళి సీట్లో కూర్చుంటుంది ధన్వి. సీట్లో కూర్చొని కూడా ఇప్పుడు సూర్యగారు కనుక ఒకవేళ వీళ్ళని చూస్తే ఏమవుతుందో చూడకుండా ఏం చెయ్యాలో ఏంటో అని చేతులు నలుపుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది ధన్వి. సీట్లో కూర్చున్నాక సూర్య ధన్వికి ఏవేవో మాటలు చెప్తూ ఉంటాడు. కానీ వీళ్ళ టెన్షన్లో ఉన్న తనకి సూర్య చెప్పేవేవి కూడా చెవులకి ఎక్కడం లేదు. కాసేపటికి సినిమా స్టార్ట్ అవడంతో లైట్స్ ఆఫ్ చేసేస్తారు. అమ్మయ్య గుడ్డిలో మేలని ఈ చీకట్లో అయితే సూర్యగారు వాళ్ళని చూసే ఛాన్స్ తక్కువ అనుకుంటుంది. సినిమా అయ్యేంతవరకు ఎలాగోలా ఈ నటు వైపు చూడకుండా మేనేజ్ చేయాలి అనుకుంటూ తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉంటుంది. సూర్య మాట్లాడుతూ ధన్వి వైపు తిరిగేసరికి తను టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కూర్చోవడం చూసి ఇదేంటి ఇంత టెన్షన్ పడుతోంది అనుకుంటూ ఓయ్ కంచమ్మ ఏమైంది, ఇందాకటి దాకా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఇలా అయిపోయావేంటి అంటాడు సూర్య చల్లబడిపోయిన తన చేతుల్ని పట్టుకొని చూస్తూ. సూర్య అలా అడిగేసరికి తల తిప్పి సూర్యని చూస్తూ ఎలా ఉన్నాను సూర్య గారు, నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది తన కంగారుని దాచిపెడుతూ. ఏం బాగానే ఉన్నావు, నీ చేతులు ఎలా చల్లగా అయిపోయాయో చూసుకో, ఎందుకో నిరాశగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు కంగారుగా సూర్య. ఏం లేదు సూర్య గారు, అత్తయ్యకి చెప్పకుండా మనం ఇలా వచ్చాం కదా సినిమాకి, తను కంగారు పడుతూ ఉంటారేమోనని అంతే అలా ఉన్నాను అని అంటుంది ధన్వి. ఆ మాటలకి సూర్య నవ్వేస్తూ ఓసిని దీనికే ఇంత కంగారు ఎందుకు, సరే ఫోన్ చేసి చెప్తానుండు నేను అంటూ ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తాడు సూర్య. ఆవిడ కాల్ లిఫ్ట్ చేయగానే అమ్మ మేము మూవీకి వచ్చాం, అయిపోగానే ఇంటికి వచ్చేస్తాం అని చెప్తాడు సూర్య. సౌజన్య గారు నవ్వుతూ నాకు ఆల్రెడీ మిహిర్ చెప్పాడు నాన్న, నో ఫార్మాలిటీస్, మీరు హ్యాపీగా తిరిగేసి రండి అంటారు ఆవిడ. సూర్య కూడా నవ్వుతూ నేను చెప్తూనే ఉన్నానమ్మా, కానీ నువ్వు కంగారు పడతావని ఇక్కడ నీ కోడలు తెగ టెన్షన్ పడుతోంది, మూవీ ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా లేదు, అందుకే కాల్ చేశానంటాడు. ఆవిడ నవ్వుతూ ఒకసారి తనకి ఇవ్వు అంటారు ఫోన్. ధన్వి తీసుకొని హలో అత్తయ్య అనగానే ఎందుకురా అంత టెన్షన్, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం అంటారు ఆవిడ. ఓకే అత్తయ్య అని అంటూ కాల్ కట్ చేస్తుంది ధన్వి. సూర్య ఫోన్ తీసుకుంటూ ఇప్పుడు ఓకేనా, ఇంకా రిలాక్స్గా కూర్చో అని అంటాడు తనని చూసి నవ్వుతూ. ఓకే సూర్య గారు అని అంటుంది బలవంతంగా నవ్వుని పులుముకొని తన మొహానికి. ధన్వి చేయి పట్టుకొని స్క్రీన్ వైపు తిరిగి సినిమాలో లీనమైపోతాడు సూర్య. కానీ ధన్వి మాత్రం స్క్రీన్ వైపు చూస్తూనే మధ్య మధ్యలో చరణ్ దీపుల వైపు కూడా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు తనని చూస్తే మేము ఇక్కడే ఉన్నట్టుగా హింట్ ఇవ్వచ్చు కదా అన్నది ఆమె అభిప్రాయం. కానీ వాళ్ళు మాత్రం ఇటుగా చూస్తే కదా
ఒకరిచి ఒకరు పట్టుకొని నవ్వుకుంటూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. దీపుతో నవ్వుతూ మాట్లాడుతున్న చరణ్ని చూసి, ఒరే అన్నయ్య, ఫస్ట్ టైం సూర్య గారితో మూవీకి వచ్చిన మూమెంట్ని ఎంజాయ్ చేయనివ్వకుండా టెన్షన్తో చంపుతున్నావు కదరా అని చరణ్ని తిట్టుకుంటూ కూర్చుంటుంది ధన్వి. కాసేపటికి మూవీ ఫస్ట్ హాఫ్ అవడంతో లైట్స్ ఆన్ చేస్తారు. ఆన్ అయిన లైట్స్ని చూస్తూ కంగారుగా, అమ్మో లైట్స్ ఆన్ చేశారేంటి అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ రాగానే మూవీ బాగుంది కదా అంటాడు సూర్య ధన్వినే చూస్తూ. ఎవరికి తెలుసు, ఈ టెన్షన్లో పడి అసలు ఏ సినిమాకి వచ్చామో కూడా పట్టించుకోలేదు నేను. మూవీ బాగుంది కదా అంటే ఏం చెప్తాను నా బొందా అని కొనుక్కుంటూ చాలా బాగుంది అంటుంది పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ. సరే నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చో అంటాడు సూర్య. సూర్య లేస్తే వాళ్ళని ఎక్కడ చూస్తాడో అన్న టెన్షన్లో, ఎక్కడికి సూర్య గారు అని అడుగుతుంది ధన్వి కంగారుగా. అలా గట్టిగా అరిచేసరికి ధన్వి అరుపుకి ఉలిక్కిపడి వీపు చర్చుకుంటూ, పక్కనే ఉన్నాను కదే, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు నువ్వు అని అడుగుతాడు సూర్య. ఏం లేదు సూర్య గారు, నన్ను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో అన్న భయం అంతే, అందుకే అలా అరిచేస్తానంటుంది ధన్వి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, కూల్ డ్రింక్స్ స్నాక్స్ తీసుకొని వస్తానంటాడు సూర్య. అబ్బా ఇప్పుడు ఏమీ వద్దులేని సూర్య గారు, మీరు ఇలాగే కూర్చోండి, ఇలానే బాగుందంటుంది తన చేతులు పెనవేసుకుంటూ. తన ప్రవర్తనని వింతగా చూస్తూ, ఏమైంది నీకు, బాగానే ఉన్నావా అంటాడు కంగారుగా. ధన్వి తన నుదుటి మీద చేయి పెట్టి చూస్తూ, నేను బాగానే ఉన్నాను సూర్య గారు, మీరేం కంగారు పడకండి, నాకు ఆకలిగా లేదు అందుకే అలా అన్నాను అంటుంది ధన్వి. సరే నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తానంటాడు సూర్య. మళ్ళీ ఎక్కడికి, ఏమీ వద్దు అన్నాను కదా అంటుంది ధన్వి టెన్షన్గా. తన ప్రవర్తన అనుమానంగా కలిగిస్తున్నా, ఏం లేదే ఇప్పుడే వస్తానంటాడు అనునయంగా. సరే పదని నేను వస్తానంటుంది తను వస్తూ. దానికి సూర్య తల కొట్టుకుంటూ, పర్సనల్ పని మీద వెళ్తున్నాను వస్తావా అంటాడు. అతని కోపంగా చూస్తూ, సూర్య ఎందుకు వెళ్తున్నా అంటున్నాడు అర్థమైన ధన్వి అని అడ్డంగా తలుపుతూ, రాను మీరు వెళ్ళండి అంటుంది. తప్పక తన చేతిని వదిలిపెడుతూ తన రియాక్షన్ చూసి నవ్వుకుంటూ, ఇప్పుడే వచ్చేస్తాను కూర్చో అని బుగ్గలాగి బయటికి వెళ్ళిపోతాడు సూర్య. అవును కదా, నేను ఇందాకటి నుంచి సూర్య గారిని ఎందుకు ఆపుతున్నాను, ఆయన బయటకు వెళ్తే వీళ్ళకి నేను ఇక్కడే ఉన్న విషయం చెప్పొచ్చు కదా, ఈ టెన్షన్కి నా బుర్ర అసలు పనిచేయడమే లేదు అని తనని తను తిట్టుకుంటూ వెనక్కి తిరిగి వాళ్ళు కూర్చున్న వైపే చూస్తుంది. అక్కడ ఖాళీగా ఉన్న సీట్లు తనని వెక్కరించడంతో, అబ్బా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, బయటికి వెళ్ళారా, అక్కడ సూర్య గారు వీళ్ళని చూస్తే ఏంటి నా పరిస్థితి అని టెన్షన్ పడుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది. కాసేపటికి చేతిలో పాప్కార్న్ కూల్ డ్రింక్ బాటిల్స్తో చరణ్ దీపులు ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వస్తారు కూర్చోవడానికి. ఇక వాళ్ళ సీట్లో కూర్చోవడం చూసిన వీళ్ళిద్దరిని ఒక చోట ఉంటే మళ్ళీ చుట్టుపక్కల పరిసరాలు పట్టించుకునే అలవాటే లేనట్టుంది వీళ్ళకి అని అనుకుంటూ, సూర్య గారు వచ్చేలోపు వీళ్ళకి చెబుదామని 2 అడుగులు ముందుకు వేసిందో లేదో సూర్య కోక్టైన్స్ పట్టుకొని తన వైపుకు రావడం గమనించింది. అమ్మో ఈయన అప్పుడే వచ్చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని చూడకుండా ఉంటే బాగుండు అనుకుంటూ మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. టెన్షన్గా చూస్తూ ఉంటుంది వాళ్ళని. ధన్విని అలా చూసి నవ్వుతూ తన సీట్స్ వైపు చూస్తున్న తీరుని పరాగ్గా చూస్తూ తల పక్కకు తిప్పి చరణ్ నవ్వుతూ మాట్లాడుతూ పాప్కార్న్ నోట్లో వేసుకుంటే చరణ్ చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చి తను చెప్పేది విని నవ్వుతూ పాప్కార్న్ తింటున్న దీపు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే షాక్ కొట్టినట్టుగా ఫ్రీజ్ అయినట్టు కాసేపు అలానే ఉండిపోతాడు సూర్య. సూర్య ఎక్స్ప్రెషన్స్ చూసిన ధన్వి అయిపోయింది, అనుకున్నదంతా అయ్యింది. సూర్య గారు వాళ్ళని చూసేశారు, ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కాసేపు తేరుకున్న సూర్య వాళ్ళని చూస్తూ ఏదో తట్టిన వాళ్ళ టక్కున తల తిప్పి ధన్వి వైపుగా చూస్తాడు. అప్పటిదాకా సూర్యనే చూస్తున్న ధన్వి తను ఇటు వైపు తిరగగానే కంగారుగా తలదించేసి చూపులు చూస్తూ ఉంటుంది. ధన్వి అలా కంగారు పడటం చూసిన సూర్య ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ, అమ్మ కంచు ఎందుకైనా ఇందాకటి నుంచి అలా బిహేవ్ చేస్తున్నావు, ఇదా అని టెన్షన్కి కారణం, నేను వాళ్ళని ఎక్కడ చూసేస్తానో అని తెగ కంగారు పడుతున్నావు అనుకుంటా అంటూ, ఈ విషయం నీకు ముందు తెలుసు అన్నమాట, తెలిసి నాకు చెప్పలేదా కదా, చెప్తాను ఈ సంగతి అనుకుంటూ కోపంగా ధన్వి పక్కకు వచ్చి కూర్చుంటాడు. తను వచ్చి కూర్చున్న ధన్వి తల ఎత్తకపోవడం చూసి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం కోపంగా, ఇదిగో తాగు అంటూ విసురుగా కూల్ డ్రింక్ని తన చేతిలో పెడతాడు సూర్య. సూర్య కోపానికి భయపడిపోతూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే కూర్చుండిపోతుంది ధన్వి. ఈలోపు లైట్స్ మళ్ళీ ఆఫ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మూవీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఈసారి ధన్వితో పాటు సూర్య కూడా చరణ్ దీపులను చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం ఇవేవి గమనించకుండా హ్యాపీగా మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మూవీ అయిపోయాక చరణ్ దీపులు వెళ్ళిన తర్వాత సూర్య ధన్విని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. చరణ్ సూర్య వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి తను దిగి దీపు వైపు డోర్ తీస్తాడు. దీపు దిగగానే డోర్ క్లోజ్ చేసి కార్ లాక్ చేస్తాడు. వీళ్ళ వెనకే వచ్చిన సూర్య కొంచెం దూరంగా కార్ని ఆపి హెడ్లైట్స్ ఆఫ్ చేస్తాడు. వాళ్ళకి కనిపించకుండా కార్ లాక్ చేస్తున్న చరణ్ని చూస్తూ, అదేంటి చరణ్ గారు లాక్ చేస్తున్నారు, మీరు వెళ్ళరా ఇంటికి అంటుంది దీపు. అబ్బా వెళ్తాలేవే, కార్కి ఆనుకొని
దీపు చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకొని నేనేమో నిన్ను వదిలి వెళ్ళడానికి ఇంత ఫీల్ అవుతుంటే నీకు మాత్రం ఎప్పుడు నన్ను తోలేద్దామనే ధ్యాస అంటాడు చరణ్ అలకగా. ఆ మాటలకు నవ్వుతూ మీరు ఇలాంటి పనులు చేస్తుంటే వెళ్ళమని చెప్పాలని కాక ఇంకేముంటుంది, ఎవరైనా చూస్తే అప్పుడు చేస్తారు మనకు పెళ్ళి అంటుంది నవ్వుతూ. అప్పుడైతే ఈ దొంగచాటుగా కలుసుకోవడాలు ఇవేమీ ఉండవు కదా, హ్యాపీగా ఎప్పుడు నా దగ్గరే ఉంటావు నువ్వు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అని అంటాడు చరణ్ కన్నుగిడుతూ. దీపు మరింతగా సిగ్గుపడిపోతూ బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది, కానీ నా స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు అలాంటి ఆశలేం పెట్టుకోకండి, ఇక వెళ్ళండి అంటుంది. ఎప్పుడు వెళ్ళు 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 ఇదే పాట, వెళ్తాలే కానీ ముందు లోపలికి నడు అంటాడు దీపుని వదులుతూ. మీరెక్కడికి అంటుంది దీపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. దీపుని చూసి నవ్వుతూ నీకోసం కాదులే, ఎటు ఇక్కడ దాకా వచ్చాను కదా, ఒకసారి చెల్లిని చూసి వెళ్ళిపోతానంటాడు దీపు నీతో చరణ్. అమ్మో మీరు నాతో పాటు కలిసి వస్తే లోపలికి మనం ఎలా కలిసామని అమ్మకి డౌట్ వస్తుంది అంటుంది దీపు కంగారుగా. అబ్బాయి ఏం కాదులే, నువ్వు అనవసరంగా కంగారు పడకు, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను కదా, ముందు లోపలికి పద అంటూ తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దీపుని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు చరణ్. కారులో నుంచి వీళ్ళనే చూస్తున్న ధన్వి బాబోయ్ వీళ్ళేంటి ఇంత స్పీడ్గా ఉన్నారు, ఇది రోడ్ అనే విషయం కూడా మర్చిపోయినట్టున్నారు అని అనుకుంటూ అమ్మో ఇప్పుడు సూర్య గారి రియాక్షన్ ఏంటో అనుకుంటూ మెల్లిగా తలెత్తి సూర్యనే చూస్తుంది భయంగా. అప్పటిదాకా ధన్వి టెన్షన్ నవ్వుకుంటూ చూస్తున్న సూర్య తన ఇటువైపు తిరగగానే వెంటనే నీ కోపంగా మార్చేసి సీరియస్ లుక్స్ ఇచ్చి కార్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి పార్క్ చేస్తాడు. తన కార్ దిగి ధన్వి వైపుకి చూస్తాడు. కారు ఆగిన దిగకుండా అలానే కూర్చున్న ధన్విని చూసి బొట్టు పెట్టి చెప్పాలా కిందకి దిగమని అని అంటాడు కాస్త సీరియస్గా. చెప్పి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు సూర్య సీరియస్నెస్కి భయపడిన ధన్వి టక్కున కార్ దిగి డోర్ వేసి సూర్య లోపల వెనకాల వెళ్తుంది. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి నవ్వుతూ సౌజన్య గారితో మాట్లాడుతూ ఆవిడిచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటాడు చరణ్తో మాట్లాడుతున్న సౌజన్య గారు గుమ్మం వైపు తిరిగి అక్కడున్న సూర్య ధన్విలను చూసి వచ్చేసారా రండి అని ధన్విని చూస్తూ నీ అన్నయ్య నీ కోసం వచ్చాడు చూడు అని అంటారు ఆవిడ. హో అవునా అత్తయ్య అని చరణ్ వైపు తిరిగి వాడికి నేనంటే ఎంత ప్రేమో అని నువ్వంటే ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అంటుంది గుర్రిగా వాడినే చూస్తూ. పళ్ళు పడపడా కొరుకుతూ తననే కోపంగా చూస్తున్న ధన్విని చూసి ఇదేంటి దీని లుక్స్ ఏంటో చాలా తేడాగా ఉన్నాయి అనుకుంటాడు చరణ్. తను హాస్పిటల్ నుంచి వస్తుంటే మన దీపు ఒక్కతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ కనపడిందట, అందుకే తనని డ్రాప్ చేసి ఒకసారి నేను చూసి వెళ్దామని వచ్చాడంటారు ఆవిడ. పాపం అసలు విషయం తెలియని సౌజన్య గారు మా అన్నయ్యకి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువే ఉంది అత్తయ్య అంటుంది చూపులతోనే చరణ్ని కాల్చేసేలా చూస్తూ. ఇంతకీ మూవీ ఎలా ఉందిరా అని అడుగుతారు సౌజన్య గారు. సూర్యనే చూస్తూ ధన్వి కోపాన్ని చూసి బలవంతంగా నవ్వు ఆపుకుంటున్న సూర్య ఆవిడ మాటలకి చూపు పనులుచుకొని చాలా బాగుంది మా బావ మరదళ్ళు హీరోయిన్స్ అంటే తన చెల్లెల్ని ఇచ్చిన బావగారు చెల్లెల్ని నవ్వు చేస్తాడు హీరో. ఆ విషయం హీరో చెల్లెలకు కూడా తెలుసు. ఒకరోజు హీరోయిన్ కలిసి మూవీకి వెళ్తారు. పాపం వాళ్ళ కర్మ కొద్దీ హీరోయిన్ బావ చెల్లెలు కూడా అదే మూవీకి వస్తారు. అక్కడ తన అన్నని మరదల్ని చూసి హీరో చెల్లెలు వాళ్ళని తన భర్త చూడకుండా ఎలా మేనేజ్ చేస్తుందో అనేది స్టోరీ. అబ్బో భలే సస్పెన్స్తో నచ్చిందనుకో మూవీ అంతా అంటాడు ఓరగా వీళ్ళ ముగ్గురిని చూస్తూ. జ్యూస్ తాగుతూ సూర్య చెప్పేది వింటున్న చరణ్కి ఇది తమ స్టోరీలాగా అనిపించగానే డౌట్గా చరణ్ని చూస్తాడు ధన్విని. తెలిసిపోయిందా అన్నట్టు చరణ్ కోపంగా చూస్తూ అవునన్నట్టు తలూపగానే ఒక్కసారిగా పొలమారి తగ్గుతాడు చరణ్ తగ్గటంతో అయ్యో నాన్న జాగ్రత్త మెల్లిగా అంటూ తలపై తడుతూ ఇదేం స్టోరీరా వింతగా ఉంది అంటారు సౌజన్య గారు. చరణ్ రియాక్షన్కి లోపల నవ్వుకుంటూ అన్న లవ్స్ చెల్లెలు టెన్స్ అని కొత్త మూవీలే అమ్మ అంటాడు చరణ్ని సీరియస్గా చూస్తూ. సూర్య లక్స్కి భయపడుతూ అత్తయ్య నేను ఇంకా వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయిందంటే అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుందని తప్పించుకుందామని చూస్తాడు చరణ్. కానీ చరణ్కి ఆ అవకాశం ఇవ్వకుండా అయ్యో ఇదేంటి బావా ఇప్పటిదాకా ఉండి డిన్నర్ చేయకుండా అలా ఎలా వెళ్తావు, నేను చెప్తాలే అత్తయ్యకి ఏం కాదు నువ్వు ఉండు అంటూ చరణ్ భుజంపై చేయి వేసి గట్టిగా ప్రెస్ చేస్తాడు సూర్య పట్టుకి భయపడుతూ మాట్లాడకుండా అని బుర్ర కిరగిరా తిప్పేస్తాడు చరణ్. గుడ్ మేము ఫ్రెష్ అయి వస్తామని పైకి వెళ్తూ ధన్వి వైపు చూస్తాడు సూర్యని భయంగా చూస్తూ తన వైపు వెళ్తుంది పైకి. వీళ్ళు వెళ్ళాక నువ్వు కూర్చో చరణ్ నేను దాని ఏర్పాట్లు చేసేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు సౌజన్య గారు. ఆవిడ అటు వెళ్ళగానే చరణ్ దగ్గరికి వచ్చి అన్నయ్యకి మన గురించి తెలిసిపోయింది, ఇప్పుడు అన్నయ్య ఏమంటాడని భయంగా ఉంది నాకు చరణ్ గారు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది దీపు ఎడవడం చూసి సారీరా ఇదంతా నా వల్లే కదా, నేను మూవీకి నేను తీసుకెళ్ళి వెళ్ళబట్టే కదా రమ్మనకుండా ఉండాల్సింది, ఈ నుండి ఉంటే ఇలా ప్రాబ్లం వచ్చేది కాదు కదా అంటాడు. లేదు చరణ్ గారు ఎందుకు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు, ఇందులో మీ తప్పు ఏముంది అంటుంది చరణ్ బాధని తను చూడలేక. సర్లే అర్థమైంది ఏదో అయింది కానీ పద మీ అన్నయ్యతో మన పెళ్ళి గురించి మాట్లాడతాం, ఇంకా లేట్ అయితే కోపం పెరగచ్చు అని అంటాడు. వెళ్ళి మన విషయం చెప్పేద్దాం అంటాడు చరణ్. ఆ మాటలకి అలాగే చెప్దామని తలూపి దీపు చరణ్ కలిసి సూర్య రూమ్కి వెళ్తారు. రూమ్కి వెళ్ళాక కూడా ఏం మాట్లాడకుండా ధన్విని లుక్స్తో భయపడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు సూర్య.
తను వచ్చేసరికి పిక్కు అంటున్న బెడ్ మీద కూర్చున్న ధన్విని చూసుకొని నవ్వుకుంటూ, ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావు, ఏం చేస్తున్నావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అంటాడు సీరియస్గా. సూర్య వాయిస్లోని బేస్కి భయపడి అంగలో వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ధన్వి. మెరుపు వేగంతో వెళ్తున్న ధన్విని చూసి నవ్వుకుంటూ డ్రెస్ చేసుకొని సోఫాలో కూర్చుంటాడు సూర్య. ఈలోపు డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ దగ్గర తలదించుకొని నుంచిన చరణ్ దీపులను చూసి, ఏంటి ఇలా వచ్చారు మీరు అంటాడు గంభీరంగా. సారీ బావా, నా బలవంతం మీదే తన మూవీకి వచ్చింది, ఇందులో తీపు తప్పేం లేదంటాడు చరణ్. అసలు పెద్దగా పరిచయం లేని మీ ఇద్దరు మూవీకి ఎలా వెళ్ళారు అంటాడు సూర్య స్ట్రైట్గా మెయిన్ పాయింట్కి వస్తూ. సూర్య అంత స్ట్రైట్గా అడిగేసరికి మేమిద్దరం ప్రేమించుకున్నాం అంటాడు చరణ్. ఆ మాటకి ఈ 4 రోజుల పరిచయానికి అప్పుడే ప్రేమ ఏంటంటాడు సూర్య ఆశ్చర్యపోతూ. కాదు, మీ పెళ్లి కంటే ముందు నుంచి ప్రేమించుకున్నాం మేము అంటూ ఫస్ట్ సీన్ నుంచి మొత్తం చెప్పేస్తాడు చరణ్. అంతా విని, అబ్బో యాక్సిడెంట్ లవ్ అనమాట, అంటే మరి మీ చెల్లికి ఇది ముందు నుంచి తెలుసా అని అడుగుతాడు. కాదన్నయ్య, ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది అంటూ ఆ విషయం కూడా చెప్పేస్తాడు. అంతా విన్నాక కూడా సూర్యమోహన్లో సీరియస్నెస్ అలానే ఉండేసరికి భయపడుతూ, నేను తప్పు చేసుంటే ఐఎమ్ సారీ అన్నయ్య అంటూ సూర్యని హక్ చేసుకొని ఏడ్చేస్తుంది దీపు అలా ఏడ్చేసరికి కంగారుగా, ఏ బుజ్జి ఇలా చూడు అని దీపు ఫేస్ని చేతిలోకి తీసుకొని కళ్ళు తుడుస్తూ, దీనికి సారీ ఎందుకురా, ప్రేమించడం తప్పు అని ఎవరు చెప్పారు నీకు, ఇలా ఎడవకు, నేనే సారీరా, ఊరికే మిమ్మల్ని టీస్ చేద్దామని సీరియస్గా ఉన్నాను, అంతే, నువ్వు ఏడుస్తావని తెలిస్తే చేసేవాడినే కాదు ఇలా అంటాడు సూర్య మాటలకు ఆశ్చర్యం ఆనందం కలిగిన ఫీలింగ్తో సూర్యని చూస్తూ, అంటే నీకు ఇష్టమైన అన్నయ్య అంటుంది దీపు. నాకేం అభ్యంతరం లేదంటాడు దీపు నుదుట ముద్దు పెట్టుకొని. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సూర్యని హక్ చేసుకుంటుంది దీపు సంతోషంగా. సరే కానీ ఈ విషయం ఇప్పుడే మీ వదినకు చెప్పకు, కాసేపు నేను దాన్ని ఆడుకోవాలి అని అంటాడు సూర్య. అలాగే సరే అన్నయ్య అంటుంది నవ్వుతూ. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యాపు, డిన్నర్ చేద్దామంటాడు సూర్య. సరే అన్నయ్య అంటూ దీపు వెళ్ళిపోతుంది. సరే బాబా, నేను కూడా కింద వెయిట్ చేస్తుంటాను, మీ ఇద్దరు వచ్చేయండి అంటూ వెళ్ళటానికి వెనక్కి తిరుగుతాడు చరణ్ బ్యాక్ సైడ్ షర్ట్ పట్టుకొని ఆపుతూ, నువ్వెక్కడికి బావా, జారుకుంటున్నావు అంటాడు సూర్య మాటలకి అనుమానంగా వెనక్కి తిరిగి సూర్యనే చూస్తూ, కిందకి బావా అంటాడు లోగంతుతో చరణ్ని చూస్తూ. అంత తొందర ఎందుకు బంధుగానిలే, నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని మిగిలిపోయాయి, అవి తేలాక వెళ్దు అంటాడు సూర్య తన పిడికిలి బిగించి ఇంకో చేత్తో ఆ పిడికిలి రుద్దుతూ. చరణ్ ఏడుపు మొహం పెట్టుకొని, బావా, నీ చెల్లికి కాబోయే మొగుడిని ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు అంటాడు చరణ్. సూర్య పిడికిలి చూసి గుటకలు మింగుతూ, ఏం కాదు, నేను ఆల్రెడీ నీ చెల్లికి మొగుడిని కదా, సో నీకంటే నేనే సీనియర్ని కాబట్టి ఏం తప్పులేదులే అంటూ చరణ్ కడుపులో చిన్న పంచిస్తాడు సూర్య. అబ్బా అని కడుపు పట్టుకొని, వద్దు బావా ప్లీజ్ అంటూ, అయినా నువ్వే చెప్పావు కదా ప్రేమించడం తప్పేమీ కాదని, మళ్ళీ నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు అని అడుగుతాడు చరణ్. ఆ మాటలకి సూర్య, పెద్ద లాజిక్ మాట్లాడుతున్నట్టున్నావుగా, నిన్ను కొట్టింది ప్రేమించినందుకు కాదు బావా, రోడ్డు మీద రొమాన్స్ చేస్తున్నందుకు అంటాడు చరణ్ని కోపంగా చూస్తూ. సూర్య, చూసేసావా, సారీ బావా, ఇంట్లో మీరందరూ ఉంటారని అంటుంటే అయితే రోడ్డు మీద పెట్టేస్తావా నీ పులిహోర ప్రోగ్రామ్ అంటాడు సీరియస్గా. అక్కడ నువ్వు ఉంటావని నేను ఏమైనా కలగన్నానా అంటాడు చరణ్ గొనుగుతూ. వినపడింది అంటాడు సూర్య. వినపడాలనే అన్నా, అయినా నువ్వేదో గుడ్ బాయ్ లాగా మాట్లాడుతున్నావు, పెళ్లికి ముందు మా చెల్లితో నువ్వు చేసింది ఏంటో అంటాడు సూర్యని చూస్తూ వెటకారంగా. చరణ్ మాటలు తడబడుతూ, అది వేరు, అప్పటికి మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, అయినా నేను ఇలా రోడ్డు మీద పెట్టలేదుగా దుకాణం అంటాడు సూర్య చెప్పినవన్నీ వదిలేసి ఇంట్లో అయితే ఓకేనా అంటాడు చరణ్ ఎగ్జైట్ అవుతూ. అది నా చెల్లి బావ, దాని గురించి నాతో ఇలా మాట్లాడడం, పర్మిషన్ అడగడం ఏమైనా బాగుందా అంటాడు సూర్య నవ్వి. దీని గురించి మామయ్యని అడిగితే బాగుండదేమో కదా బావా అంటాడు చరణ్ సూర్య భుజం గోపుతూ. నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అంటాడు సూర్య. థ్యాంక్ యూ బావా అని నవ్వుతూ సూర్యని హక్ చేసుకొని, ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు అంటాడు చరణ్. ఇంత మంచివాడు నా చెల్లెలకి భర్తగా వస్తాడని అంటే నేనెందుకు కదంటాను బావా అంటాడు సూర్య కూడా చరణ్ని హక్ చేసుకుంటూ. కానీ చెల్లిని బాధ పెట్టావంటే మాత్రం తెలుసుగా నా సంగతి అంటాడు పిడికిలు చూపిస్తూ. అది నా ప్రాణం బావా, దాన్ని నేనెందుకు బాధ పెడతాను అంటాడు చరణ్ ఎమోషనల్గా. కథ ఇంకా ఉంది. మరి ధన్వికి ఈ విషయం తెలియదు కదా, సూర్య దీపు చరణ్ లవ్ని యాక్సెప్ట్ చేశాడని. మరి తెలియకుండా సూర్య తనని ఎలా ఆటపట్టిస్తాడు, అప్పుడు ధన్వి ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.